హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల సమస్యలపై మంత్రి బొత్సాని నిలదీసిన ఉద్యోగులు. సో, ఆ మాటకాయన ఏమన్నారు అన్న పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం వల్ల ఈ ఉద్యోగుల సమస్యల గురించి ఏమేమి అడిగారు అన్న వివరాలైతే పూర్తిగా అర్థమవుతాయి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే లేటెస్ట్ న్యూస్ మీ వరకైతే రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం. ఇక భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను మరో ఏడాదిలో ప్రారంభిస్తామని మంత్రి బొత్స తెలిపారండి. దాంతోపాటు విశాఖలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి విశాఖలోనే ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా ఆయన చెప్పుకొచ్చారు. సో, విశాఖను ముంబై తరహాలో అభివృద్ధి చేస్తామని చెప్తున్నారండి. మళ్ళీ జగన్ గనుక సీఎం అయితే చంద్రబాబులా గ్రాఫిక్స్ చూపబోము అని అంటున్నారు. అయితే సమావేశంలో విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు దాటివేశారు. అవేంటంటే మద్యపానం నిషేధిస్తామని చెప్పిన జగన్ ఎందుకు మాట తప్పారని ప్రశ్నించగా, మద్యం ధరలు పెంచింది నియంత్రణ కోసమే అని చెప్పుకుంటూ వచ్చారండి. ధరలు పెంచడం వల్ల నియంత్రణ జరుగుతుందని అయితే చెప్పుకొచ్చారు. అలాగే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేస్తామన్నారు కదా! దానిపైన ఏమిటి అని అడిగితే ఆ మాటకు ఆయన దాటవేశారు. అంటే ఆయన ఏమి చెప్పకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోవడం జరిగింది.